దాన్ని ఒక్కసారి మనం రీకలెక్ట్ చేసుకొని అప్పుడు ఎలా జరిగి ఉంటుంది అని ఊహించుకుంటే ఆ సాటిస్ఫాక్షను మనకి ఆ ఆనందము వర్ణాతీతంగా ఉంటుంది. నేను ఈ మధ్య రాజీవ్ గాంధీ గారి మర్డర్ కేసుకు చేసిన సంబంధించింది చూసా. ఒక 7 ఎపిసోడ్లో ఏమో ఉంటే దాంట్లో నేను చూసినప్పుడు ఫాలో అయితే ఆ కేసు మొత్తం టర్న్ తిరిగింది. ఆనాడు రియల్ స్టోరీయే కదా అది. ఒక ఫోటోగ్రాఫర్ తీసిన ఫొటోస్తో ఆ స్టోరీ మొత్తం ఎవరు ఆ మర్డర్కి కారకులయ్యారో అన్ని కెమెరా దొరకటం, ఆ కెమెరా రీల్ని డెవలప్ చేసిన తర్వాత దాంట్లో ఉండే వ్యక్తుల్ని ఐడెంటిఫై చేయటం, వన్ బై వన్ దాన్ని మొత్తానికి ఆ కేసుకి కింక్ పిన్ ఆ కెమెరా అయింది. అంటే ఆ కెమెరా మీన్స్ ఆ ఫోటోగ్రాఫర్ తీసిన పిక్చర్స్ అయ్యాయి. అంటే అనేక సమస్యలు, క్లిష్టమైన సమస్యల్ని పరిష్కరించుకునే దాంట్లో, మంచి మధురమైన గడియలని, హ్యాపీ డేస్ని గుర్తు చేసుకునే దాంట్లో, ఇట్లా ప్రతి దానికి మనం ఎగ్జిబిట్ చేయలేనంత ఈ ఫోటోగ్రాఫర్ తీసే పిక్చర్తో మనం దాన్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాం, గ్రహించగలుగుతాం. ఇంత అద్భుతంగా